వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడినటువంటి ప్రజలు మనం ఈ లోకంలో ఏమై ఉన్నామో లోకానికి తెలియకపోవచ్చు కానీ మనం ఏమై ఉన్నామో తర్వాత మనం ఎలాగ బయటపడబోతున్నామో సృష్టి ఎదురు చూస్తుంది. అలాగే మనం ఆయన పోలికగా ఆయన వల్లే ఉందామని ప్రభు మన కొరకు ఆయన తన రూపాన్ని ఆయన దినదినం కూడా వృద్ధి చేస్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 3:2-3 మనం చదువుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరం యేసుక్రీస్తు వారి నామంలో కలుసుకుని దేనికంటే ఆరాధన చేసుకోవడానికి, ప్రభు యొక్క మహిమగల నామాన్ని మనందరం కూడా వేడుక చేసుకోవడానికి, ఆయన పునరుత్థాన విజయాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మనకు ప్రత్యేక దినం ఆదివారపు దినమని ఏర్పాటు చేశాడు. అందుకే ఇది ప్రభు దినము, పరిశుద్ధ దినం. ప్రభు ప్రత్యేకంగా తన ప్రజల మధ్యలో ఉండి ఆశీర్వదించే దినం. కాబట్టి ఏ సంఘమైనా చిన్నదైనా పెద్దదైనా ఆదివారం అనేటువంటి దినము ప్రభు మనకి వేడుకకు సంతోషానికి ఇచ్చిన దినం తప్ప భారభరితమైనటువంటిది, లేకపోతే మనం మోయలేనటువంటి ఏదో భక్తిని కొని తెచ్చుకొని భక్తిని మోయలేక బాధపడుతూ మరి సందేహపడుతూ ఉండేటువంటి దినం ఇప్పటికీ కాదని మరొకసారి మనం రుజువు చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆ తరం పోయింది. ఈ మత సంబంధంగా మత నియమాలతో పీడించబడినటువంటి ఆ తరం అంతా గతించిపోయింది. ఇక దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనల్ని ఏం చేశాడంటే దేవుడు స్వతంత్రులుగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:1 చదివినట్లయితే యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చూశారంటే మనకి స్వతంత్రం క్రీస్తు వల్ల కలిగింది. మళ్ళా స్వతంత్రం పొందిన మనం తర్వాత వచ్చిన చదవమ్మా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డైనటువంటి ప్రభునందు విశ్వాసించినటువంటి సమాజం క్రమక్రమంగా మళ్ళీ మతం అనే దాస్యంలోకి పోతున్నారు. ఇంకో రూపంలో వాక్యం చెప్తుంది మనకి ఏ విధమైనటువంటి దాస్యం లేదండి. మనలో ఎవ్వరూ కూడా ఎటువంటి బలత్కారమైనటువంటి కాడి మోసేటువంటి దురవస్థ మనకి ప్రభు మరలా కలగకుండా సంపూర్ణంగా విడిపించాడు. దేవునికి స్తోత్రం. మన స్వతంత్రం, నువ్వు స్వతంత్రం, నేను స్వతంత్రం, మనం స్వతంత్రమై ఉన్నాం మొట్టమొదటిగా. అయితే నీకు ఇష్టమైనప్పుడు ఈ స్వాతంత్రాన్ని నువ్వు బాగా తెలుసుకున్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీకు ఒక సలహా ఇస్తాడు. ఏంటో సలహా అంటే, స్వాతంత్రం కలిగినటువంటి మనము స్వాతంత్రాన్ని బట్టే మనం ఒకరికి ఒకరము లోబడి జీవించేటువంటి మనస్సు మనలో దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివినట్లయితే అందులో మనం చూసుకుంటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 చదువుకుందాం. 5 ప్రభువును బట్టి మనం ఒకరికి ఒకరం లోబడుతున్నాం. ఎవరిని బట్టి అండి? ప్రభువుని బట్టి. అంతేకాని మనం స్వతంత్రం, మనం ప్రభు యొక్క సేవకులం. కానీ ప్రభు ప్రేమ వలన ఇష్టపూర్వకంగా మనం ఏమవుతున్నాం అంటే ఒకరికి ఒకరు. అందుకే మనం బ్రదర్స్ అని, సిస్టర్స్ అని, దైవ సేవకులని హృదయపూర్వకంగా మనం ప్రభువుని ముందు పెట్టుకొని లోబడి వినయం కలిగి విధేయత కలిగి ఉంటున్నాం. అర్థమవుతుందని క్రైస్తవ్యం అంటే. ఇంకెంతకు మించి క్రైస్తవ్యంలో ఎటువంటి ఏ రూపంలోనూ కూడా బలాత్కారం కానీ మత సంబంధమైనటువంటి నియమాలతో కూడినటువంటి నిబద్ధత కానీ ఏమీ లేదు. సంపూర్ణ స్వాతంత్రం, స్వాతంత్రంతో కూడిన భక్తిని దేవుడు మనలో ప్రవేశపెట్టాడు. ఎప్పుడైనా మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం. కొలస్సీ అనేటువంటి సంఘానికి అపోజిట్ పౌలు రాసినప్పుడు కొలస్సీలో ఉండేటువంటి ఒక మరి దేవుని యొక్క ఏర్పాటు పట్ల ఒక అజ్ఞానం ఏర్పడ్డది. ఏంటి అజ్ఞానం అంటే, ఇది క్రిస్మస్ సీజన్ కానీ ఈ విషయాలు మనం తెలుసుకోవడం అవసరం పడుతుందని కొద్దిగా చెప్తూ ఉన్నాను. ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే, ముట్టుకోకూడదు, తాకకూడదు అని పైన భక్తి, పైనే మనుషులు కల్పించినటువంటి నియమం, శరీరాన్ని శ్రమ పెట్టుకోవటం, మనుషుల వలన ఏర్పాటైనటువంటి తత్వ జ్ఞానం చేత చిక్కుకుపోవటం,
వీటిని బట్టి వాళ్ళు మోసగించబడినప్పుడు ఉత్తరం రాశాడు పౌలు అనేటువంటి భక్తుడు. ఇలాంటి వాటి వల్ల మీకు ప్రయోజనం ఉండదు. పైకి మీరు ఈ లోకం యొక్క మూలపాఠాలను బట్టి ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని చెప్పడం వల్ల మా భ్రమ కలిగి ఉంటారు, కానీ మీ ఆత్మకు మీ మనస్సుకు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏది భక్తి అంటే మీ యొక్క ఆత్మ నిగ్రహత కలిగినటువంటిది భక్తి. నువ్వు ఆలోచించాలంటే ఆలోచించాలి. నేను ఆలోచించిన అవసరం లేదు అంటే నువ్వు ఆలోచించకుండా నీ ఆలోచనని స్వాధీనపరచుకోగలగాలి. అర్థమైందండి? కావాలంటే ఒక మాట చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అంటే ఆరాధన విషయములో, వినయ విషయములోను, దేవశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నావే గాని శరీరాచ విగ్రహ విషయములో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. అది ఆ భక్తి మనకొద్దు. ఏ భక్తి అంట? దేహశిక్ష. ఏ రూపంలో, ఏ మతంలో అయినా సరే, క్రైస్తవ మతంలో సైతం దేహాన్ని, దేవుడిచ్చినటువంటి అవయవాల్ని బాధించుకోవటం, లేకపోతే మనమే మన మనస్సుని బాధించుకోవటం, అలాంటి భక్తిని దేవుడు ఎప్పుడు మనలో ప్రవేశపెట్టలేదు. మన వాక్యం చదువుకుంటున్నాం. దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపమైనవి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మేమంతా ఏం పెట్టారా? మనం ఇప్పుడు మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఆయన ముద్రగా ఉన్నాడు. కాబట్టి ఆత్మ దేవుడు మనల్ని ప్రతి విషయంలో చక్కగా ఏది ఆలోచించాలో, ఏది ఆలోచించుకోకూడదో, ఎలాగ మనం ప్రేమించాలో, ఎలాగ మనం ప్రతి విషయంలోనూ జయించేటువంటి శక్తి కలిగి ఉండాలో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ప్రతిదానికి భయపడిపోవటం, ప్రతిదానికి సందేహపడటం, తిరిగితనంతో ఉండడం, ప్రేమించవలసిన దగ్గర ప్రేమించలేకపోవటం, అలాగే దేని చూసినా కూడా భయకంపితులై దిగజారిపోవటం, అలాంటి దీవెన దేవుడు మనకి అనుగ్రహించలేదు. క్రైస్తవులు అన్నటువంటి వారు మనం దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చినటువంటి విజయంలో మనం విజయస్థానంగా ఎంచబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుకుంటాం. వీటన్నిటి విషయంలో కూడా మనం కాంకరర్స్, అంటే నిజంగా జయించినటువంటి జయశాలుల కంటే కూడా నిజమైనటువంటి జయశాలులుగా దేవుడు మనల్ని ఎంచినట్లు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా చదువుకుంటూ ఉంటాం. మనం చూసినట్లయితే 37వ వచనం చదువుకుంటాం. అయినను మనల్ని ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. అత్యధికంగా విజయం పొందేది. మా చిన్నప్పుడు మేము మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ అనమాట. తరచుగా మాకు ట్రైన్ పాస్ అన్నమాట వెళ్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు జ్ఞానం లేకపోవడం వలన ట్రైన్ ఆగినప్పుడు ట్రైన్ వెళ్ళలేదు కాబట్టి ట్రైన్ చెయ్యాలి అప్పుడే వెళ్తుంది అంటే ఆ సీట్ లో కూర్చొని మొత్తం తెలియదు అనమాట. తమాషా పట్టించారు మా చుట్టాలు. ట్రైన్ పుష్ చేయండి, పుష్ చేయమని ఇలా తోసిస్తూ ఉండేవాడు మన ట్రైన్ ని. తోసేస్తుంటే దాని టైం వచ్చినప్పుడు ట్రైన్ కి సిగ్నల్ ఇస్తే అది వెళ్తూ ఉండేది. కాబట్టి ఇంకా నేను ఇటువని వెళ్ళిపోతుంది ట్రైన్ అనుకునేవాడు. ఇవన్నీ ఏం పెట్టారా? మనం భక్తి మనకుండేటువంటి మనం ఏర్పాటు చేసుకున్న మార్గాల్లో మనం అలాగా చిన్నపిల్లలకు భావిస్తూ ఉంటాం. కానీ మనకు దేవుడు అన్ని చేసి పెట్టాడు. మన కోసం యేసు ప్రభు అన్ని చేసి పెట్టాడు. ఆయన శిలువులు అన్ని చేసి బాకీ లేదు. అందుకే సమస్తమును సమాప్తమైన అక్కడతో క్లోజ్. మానవుడి మీద ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి భక్తికి కావలసినటువంటి, భక్తికి మూలమైనటువంటి శక్తి, అదే పాపానికి జరిగించాల ప్రాయశ్చిత్తం, పవిత్రతకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి నిర్దోషత్వ బలిని అన్ని విధాలకు కూడా ప్రభు మన కొరకు నెరవేర్చి పెట్టాడు. మనం దాంట్లో ఉన్నాం కాబట్టి మనం వాటి యందు నిలిచిన వారమైతే, దాని యందు మన హృదయాన్ని స్థిరపరుచుకున్నట్లయితే మనం ప్రభు యొక్క విజయంలో జయశాలులు, ప్రభు యొక్క పరిశుద్ధతలో మనం పరిశుద్ధులం, ప్రభు యొక్క విమోచనలో మనం జ్ఞానవంతులం. ఇంకా పరిశుద్ధత కొరకు రకరకాలుగా ప్రయత్నించటం, జ్ఞానం కొరకు రకరకాలుగా అన్వేషించటం,
అలా విజయాన్ని పొందడానికి ఏదో సాధించి నేను సాధించానని చెప్పుకోవడం ఇది ఇంకా మనలో ఉండేటువంటి అజ్ఞానానికి, మనలో మార్పు చెందని తత్వానికి ఒక గుర్తు అన్నమాట. కాబట్టి మనలో ఎవరైనా ఇంకా అలాంటి ఉన్నామా? ఈ క్రిస్మస్ టైంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రిస్మస్ అనగానే మనం లోకంలో ఏ రూపంలో అవనియండి, అది క్రిస్మస్ అవనియండి, సందర్భం ఏమని యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ప్రజల ఎదుట ప్రకటించబడడం అనేటువంటిది ఒక మంచి విషయం. యేసు ప్రభువుని మనుషుల మధ్యలో ప్రకటించబడాలి. అర్థమవుతుంది కదండి? యేసు నామం ప్రకటించబడాలి. ఏ రూపంలో అన్నా సరే దేవుని యొక్క వాక్యం దాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఎలాగైనా యేసు ప్రకటించబడుతున్నాడు, అది ముఖ్యం. ఎందుకంటే యేసుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రకటించబడినటువంటి యేసు ద్వారా కొన్ని ఆత్మలు అలమటిస్తున్నటువంటి ఆత్మలు ప్రకటించిన యేసుని విన్న తర్వాత వారు అంగీకరించే వారి జీవితాల్లో వెలుగును చూడడానికి దేవుడు కొంతమందిని ఆయన సిద్ధపరిచించుకున్నాడు. వారికి యేసుని గురించిన సమాచారము చేరవేయాలి, అందించాలి. అందుకని మనం ఇలాంటి మన ముఖ్యమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యేసు ప్రభువుని గురించి అనేకులకి పరిచయం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందండి? ఇది నిజంగా ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే మనకు ప్రతిరోజు పండుగే. ప్రతి ఆదివారం మనకు ప్రభు యొక్క పునరుత్థాన విజయాన్ని మనం మరి సెలబ్రేట్ చేసుకుని, అంటే పండుగ చేసుకునే ప్రత్యేక దినం. ప్రతిరోజు పండుగే, ఎప్పుడు ఆనందమే. యేసుని ఒక వ్యక్తి గ్రహించుకున్నప్పుడు ప్రతి సమయం కూడా ఆనందమే. మరి ప్రభు దినం ఇలా సమకూరినప్పుడు అందరం కలిసి ప్రభు యొక్క విజయాన్ని వేడుక చేసుకునే దినం. కాబట్టి మనకు ప్రత్యేక దినంగా, ప్రత్యేక సందర్భంగా ఇంక వేరే అక్కర్లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన మరి ఈ యొక్క సీజన్ బట్టి ఎంతో మంది బయట ఉండిపోయిన వాళ్ళకి యేసు ప్రభువుని గురించినటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఇది ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ దినాన్ని మనందరం క్రిస్మస్ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి మళ్ళా క్రిస్మస్ కథ మనకి అవసరం ఉండకపోవచ్చు. అవసరం ఉందండి ఎవరికైనా? బెత్లెహేము అనే గ్రామంలో యేసు ప్రభు పశువుల సార్లు జన్మించినటువంటి విషయం మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది ఎవరికైనా? చెప్పండి, అవసరం ఉంటే చెప్తాను. కానీ క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క సందర్భంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాల్సినవి ఉన్నవి. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే నేను వాక్యాన్ని సూటిగా చెప్తాను. పాస్టర్ 9 గంటలకి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళదు, మళ్ళీ ఇంకా చర్చికి వెళ్తారు కాబట్టి సమయాన్ని మనం చూసుకుందాం. మరి ఇక లూకా సువార్త 2వ అధ్యాయం చూసినప్పుడు ఏమైందంటే, క్లుప్తంగా చూస్తే అక్కడ కొంతమంది గొర్రెలు కాపరు, వాళ్ళు బెత్లెహేం అనేటువంటి ఆ గ్రామం మరి 6 బయలు ఉన్నారు. వారు గొర్రెలు కాసుకుంటూ రాత్రిప్పుడు కాపలా కాస్తున్నారు అనమాట. ప్రియమంది ఏం పెట్టారు? ఈ గొర్రెలతో ఉన్న తగ్గు ఏంటంటే, రాత్రి జాముల్లో ఈ గొర్రెలు ఒక దగ్గరికి చేర్చి వాటి చుట్టూ కూడా కావలు పెట్టి కాపాడుకోవాలి. ఎందుకంటే గొర్రెలు అనేటువంటివి చాలా అమాయక జీవులు. అవి సులువుగా దొంగిలించబడతాయి, లేకపోతే క్రూర మృగాల చేత అవి తినివేయబడతాయి. కాబట్టి ఇది కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తుండి చక్క శ్రద్ధగా ఉండగా వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఎదురైందంట. 9వ వచనం చదువుదామండి. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ యొక్క గొర్రెల కాపర్లు గొర్రెలకు కావలుంటున్నప్పుడు సడన్గా వారికి ఒక సందర్భం, దేవుడు దర్శించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఎదురైంది. ప్రభు దూత వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు వెలుగు కలిగింది. ఏమైంది ఏం పెట్టారా? ఈ భూమి మీద దేవుడు మనుషులను దర్శించినటువంటి నిర్దిష్టమైనటువంటి, అంటే ఖచ్చితమైనటువంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. పూర్వకాలంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దర్శించినటువంటి ప్రాముఖ్యమైన ఘట్టం ఉంది. ఆయన తన సేవకుని పంపి మోషే అనేటువంటి భక్తుల ద్వారా ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశమైన కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను అభ్యసింప చేస్తున్నప్పుడు ఒక స్థలం వచ్చింది. ఆ స్థలం అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, దేవుడు మోషేతో మాట్లాడతాడు, ప్రజలందరినీ కూడా పవిత్రపరచు, ఎందుకంటే నేను ప్రజల్ని దిగి వచ్చి చూచే దినాన్ని ఏర్పాటు చేశాను. అంటే మోషే అందరినీ సిద్ధపరిచాడు.
మరలా పంపించాడు. నేను దిగి వచ్చేటువంటి సమయంలో ప్రజలు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. ఈ పర్వతం మీదకి నేను దిగినప్పుడు ఎవరు కూడా వారి యొక్క స్థానాన్ని దాటి రాకుండా ఉన్నట్టు మళ్ళీ చెప్పాడు. ఎవ్వరు ఎటువంటి ఏ విధమైనటువంటి క్రమశిక్షణ లేని పనులు చేయకండి. దేవుడు ఆకాశంలో నుండి ఆయన సినాయి పర్వతం మీద దిగి వచ్చాడు. ఆకాశంలో నుండి దేవుడు సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడంట ఆ ఆకాశం మరి ఆ మేఘాల మధ్యలో నుంచి 6 మేఘాలు అలా అగ్ని జ్వాలలు, గొప్ప గంటలు మోగుచున్నటువంటి భయంకరమైనటువంటి శబ్దం, ఉరుముల శబ్దం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ శబ్దాలు, ఒక 6 మేఘం, ఆ యొక్క అగ్ని జ్వాలను చూసిన భయకంపితులైపోయారు, గడగడా ఉడికిపోయారు. దేవుడు అక్కడి నుంచి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఆ రొమ్ము కొట్టుకొని మోషే మోషే మేము చనిపోతాం, దేవుడు మాతో కానీ మాట్లాడినట్లయితే మేము చనిపోతాం, దేవుడు మాతో మాట్లాడవద్దు, దేవుడు నీతో మాట్లాడగా నీవు మాకు చెప్తే మేము బ్రతుకుతాం. మోషేని మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతిలాడుకున్నారు. దేవుడు వారిలో ఏర్పడినటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భయభక్తులను గమనించాడు. అందుకే దేవుడు మోషేతో మాట్లాడి మోషే ద్వారా ఇశ్రాయేలుకి తన యొక్క మార్గాన్ని నేర్పించాడు. అది పూర్వం దేవుడు దర్శించినటువంటి ఒక ఘట్టం. అందుకే ఇశ్రాయేలు అందరూ ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకునేవారు. మా పితరులు మరి మా పితరుడైన మోషేతో దేవుడు సినాయి పర్వతమే మాట్లాడినటువంటి గొప్ప వంశం మాదనేవారు. ఎవరితోనంటే యేసుప్రభుతో వాదించేవారు. రెండవ ప్రాముఖ్యమైన ఘట్టం మనం ఇప్పుడు చదువుకున్నాం. బెత్తెలు 2000 పైన కాలం ముందు ఈ భూమి మీద జరిగినటువంటి ఒక ఖచ్చితమైన ఘట్టం. బెత్లెహేంలో గొర్రెల కాపర్లు గొర్రెలను కాచుకొని చూస్తుండగా ప్రభు యొక్క దూత వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు గొప్ప వెలుగు కలిగి వారు ఆ వెలుగును చూసినప్పుడు భయకంపితులయ్యారు. అప్పుడు దూత ఏం చెప్పాడండి? చదవండి ఒకసారి. అయితే ఆ దూత భయపడకుడి, భయపడకండి, భయపడే రోజులు పోయినాయి. సినాయి పర్వతం మీద చూసినట్టు కాదు. ఇప్పుడు మీకు దేవుడు సినాయి పర్వతం మీద కనబడలేదు. మీకు ఏం కనపడ్డదంటే అగ్ని జ్వాలలు, అలాగే భీకరమైనటువంటి శబ్దం, 6 మేఘాలే మీరు చూసారు. ఏ రూపాన్ని చూడలేదు మీరు. ఆయన స్వరం విని భయకంపితులు అయిపోయారు. ఇప్పుడు దూత అంటున్నాడు భయపడకుడు. ఏం జరిగిందంటే ఇప్పుడు చదవండి అమ్మా తర్వాత. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. క్రిస్మస్ ఏమైంది ఏం పెట్టారా? ఈ భూమి మీద యేసు ప్రభుని గురించిన సమాచారం. క్రిస్మస్ అంటే ఏంటా సమాచారం అంటే, నేడు మీకు దావీదుపురమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుడు మరి మానవునిగా పుట్టినటువంటి సందర్భం, శుభ సమాచారం. ఎవరికి శుభ సమాచారం అండి? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికి సంబంధించింది ఈ వార్త. తెలియక క్రిస్మస్ అంటే ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి పండుగని లోకం అనుకుంటూ ఉంటుంది. కానీ పరలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క దూతలు ప్రకటించినటువంటి ప్రకటన ఏంటంటే ప్రజలందరికీ సంబంధించింది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటా సువర్తమానం అంటే, నేడు మీకు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. అది వారు చెప్పినటువంటిది. సమాచారం తీసుకొచ్చి దేవతని యొక్క గొర్రెలు కలుసుకునే వాళ్ళకి వినిపించారు. అంతేకాదు వాళ్ళు సూచన కూడా చెప్పారు. పొట్టుగుడ్డులతో చూడబడి పశువుల తొట్టిలో పరుడినటువంటి శిష్యులు మీరు చూస్తారు చెప్పాడండి. అలాగా చదువుతారు ఒకసారి. అది కూడా తొలిచూలు కుమారుని కనే ఒత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. చూసారు, సమాచారం క్లియర్ గా చెప్పేశారు. చెప్పేసి ఏం చేశారంటే దేవదూతలు దేవుడిని ఆరాధించుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయారు. ఉందంటే అలాగా చూసారా? 14వ వచనంలో చదువుకుంటాం మనం. దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు
భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయించుండేది. చూసారండి, ఈ దేవదూతలు ఏం చేస్తున్నారండి? సమాచారం చెప్పి దేవదూతల సమూహం, అది పరలోక సైన్యం, వాళ్ళందరూ వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనాలు చేస్తే క్రిస్మస్ లో ఒక భాగాన్ని మనం చూసాం. పరలోకంలో నుండి దూత ఇవ్వవలసినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మీ గొర్రెల కాపర్లకు తెలియజేసి వివరం చెప్పాక ఇది గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం అని తెలియజేసిన తర్వాత, శిశువుని మీరు కనుగొనగలరని సూచనలు ఇచ్చిన తర్వాత దేవదూతలందరూ కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలు భూమి మీద సమాధానం అనే ఆశీర్వాదాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండో భాగం చూద్దాం. రెండో భాగంలో మనం ఉన్నాం. ఏం చేశారు రెండో భాగంలో? వీళ్ళు చదవన్న తర్వాత వచ్చినాడు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్లి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూసి వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసింది. చూసారు ఇక్కడ మనం రెండో భాగంలో మానవుని యొక్క ఉత్తమమైనటువంటి పనిని మనం గమనిస్తూ ఉన్నాం. దేవదూతలు ఎప్పుడైతే ఈ యొక్క గొర్రెల కాపులకి సమాచారం తెలియజేశారో ఏం చేశారంట? వారు ఒకరితో చెప్పుకుంటున్నారంట. మనతో దేవదూత చెప్పినటువంటి విషయాలు ఆ ప్రకారం ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్లి చూద్దాం రండి ఒకరితో ఒకడు చెప్పుకొని సంభాషణ మొదలు పెట్టారు. దేని గురించి సంభాషిస్తున్నారు? దేవదూతలు మనకి దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్పినటువంటి విషయాన్ని చర్చించుకొని మనం వెళ్దామని ఊరుకున్నారంటే ఏం చేశారంటే తర్వాత ముఖ్యమైన మాట ఉంటుంది. త్వరగా వాళ్ళు ఏం చేశారంట? త్వరగా వెళ్ళి ఇక్కడ మానవుడు చేయవలసినటువంటి మొట్టమొదటి మానవుడి నుంచి దేవుడు ఎదురు చూసే పని త్వరగా వెళ్ళి. రాత్రి అప్పుడు చెప్పారు దేవదూతలు వచ్చి, చెప్పేది సమాచారం. రాత్రి అప్పుడు చెప్తే ఈ యొక్క గొర్రెల కాపర్లు సంభాషణ చేసుకుని రాత్రి త్వరగా వెళ్ళి ఏం చేశారంట? మరియను యోసేపును తొట్టిలో పండుకునే శిశువుని చూచిరి. వెంటనే చూశారు ఆ శిశువుని. రెండో పని వెళ్ళి చూశారు. చూసి ఏం చేశారు? మూడో పని ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి ఏదైతే వారు చూశారో దాని ప్రకారంగా శిశువును గూర్చి తమతో చెప్పినటువంటి మాటలను ప్రచురం చేసి ఈ మూడు పనుల్లో మానవుడు దేవునికి మహిమ చెల్లించాలి. క్రిస్మస్ గురించినటువంటి విషయాన్ని మనం వింటూ ఉంటాం ప్రతిసారి కూడా. క్రిస్మస్ 2000 ఇంచుమించు 2015 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్ర ఘట్టం. బాగుంది వినడానికి. ఈ చెవితో వింటూ ఉంటారు చాలా మంది. మీరు ఎలా వింటున్నారో మరి ఏమో మీరే చెప్పుకోవాలి, నాకు తెలీదు. కానీ సాధారణంగా మానవుని యొక్క స్వభావంలో మనం చూసేది ఈ చెవితో శ్రద్ధగా వింటారు, తర్వాత ఈ చెవితోటి వదిలేస్తారు. మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ క్రిస్మస్ వచ్చినప్పుడు వింటారు, మళ్ళీ క్రిస్మస్ పండుగ వేడుక అయిపోయి ఈ చెవితో వదిలేస్తారు. దేవుడు ఈ గొప్ప సంఘటన భూమి మీద విని అలాగా మర్చిపోవడానికి విడిచిపెట్టడానికి చేశాడా? ఏం చేశాడు మరి? ఈ గొర్రెలు కాపర్లు ఏం చేశారు? విని దాన్ని బట్టి వెంటనే అది అర్ధరాత్రి అయినా కూడా త్వరగా వెళ్ళి వారితో దేవదూత చెప్పినటువంటి విషయాల్ని వారు కనుగొని మరియను యోసేపును శిష్యుని చెట్లో పడుకున్నటువంటి శిష్యుని చూచిన అనుభవం. త్వరగా లేచి వెళ్ళి దేవుని యొక్క మాట ప్రకారంగా వారు కనుగొని చూచినటువంటి అనుభవం. క్రిస్మస్ గురించినటువంటి ఈ యొక్క శుభవర్తమానం ఒక వ్యక్తి చెవిని పడినప్పుడు అది 2025 సంవత్సరాల క్రితం మా చరిత్ర ఘట్టం కాదండి. అది అనుక్షణం ప్రతి క్షణం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క స్వరం. అది హల్లెలూయా. దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతూ ఉంది. ఎలా బ్రదర్ దేవుడు మనతో మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు.
ఒకసారి మన హృదయాన్ని తెరిచినట్లయితే మనలో దేవుని యొక్క ఆత్మ ప్రతి మానవునితోనూ కూడా సంభాషిస్తూ ఉండడానికి గ్రహిస్తూ ఉంటారు. ప్రతి మానవుని దేవుడు ప్రేమించాడు. వాక్యం, ప్రవచన వాక్యాన్ని దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రకటన చేశాడు. అంత్య కాలంలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఎవరి మీద అండి? సర్వ శరీరుల మీద. మన మీద ఒక్కరి మీదే కాదు, మనుషులందరి మీద తన ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడు అని ముందే ప్రకటించాడు. అలాగే పెంతెకోస్తు దినం మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి పెంతెకోస్తు దినం పూర్తిగా వచ్చినప్పుడు ఆకాశంలో నుండి, మహిమ లోకంలో నుండి దేవుని యొక్క ఆత్మ స్పష్టంగా దిగిరావడం రికార్డ్ అయిపోయింది. గొప్ప శబ్దంతోనూ, గొప్ప గాలి వంటి శబ్దంతోనూ దిగి వచ్చి అగ్ని నాలుగులోనే ఆ యొక్క మేడగదిలో కూడినట్టు 120 మంది మీద అవి వ్రాలగా వారి శక్తితో నింపబడ్డారని మనం చదువుకుంటున్నాం. దేవుడు ఈ భూమి మీదకి ఆ విధంగా దిగి వచ్చాడు. ఆయన ఎవరో కాదు, తెలియక మన హృదయాలు, మనస్సుల్ని దేవుడిచ్చిన స్వాతంత్రం ద్వారా పూర్తిగా అంకితం చేయకపోవడం వల్ల అపోహపడుతూ ఉంటాం. ఆ దేవుడి గురించి మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో ఆ దేవుడు అంటే ఒక కదలిక, ఒక ఉద్రేకం, లేదా దేవుడు అంటే ఏదో ఒక ప్రత్యేకంగా మరి ఏదో ఒక సమయంలో ఉండేటువంటి ఒక శక్తి. ఇలాగ మనలో మనం అనేక అపోహలతోటి మన హృదయాన్ని, తలంపులను కూడా ముడుచుకుని ఉంటాం. అందువల్లే ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మానవులు, ముఖ్యంగా దేవుని సంఘమైన మనం దేవుడిచ్చిన భాగ్యానికి దూరం అయిపోతా ఉన్నాం. ఆయన శక్తి లేకపోతే ఆయన కేవలం ఒక సందర్భంలో కలిగేటువంటి ఒక ప్రత్యేక కదలిక మాత్రమే కాదండి. ఆయన ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూసినట్లయితే ఆయన మనకి ఆలోచన చెప్పేటువంటి దేవుడు, ఆదరణకర్త, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆదరించి బలపరిచి మన తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఏదో ఒక విధమైన అపోహగా తీసుకోవద్దు. ఒకవేళ నాకు చాలా ఇప్పటికే కొన్ని భావాలు ఉన్నాయి బ్రదర్, మీరు కొత్తగా చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నారేమో. వాక్యంలోకి చూద్దాం. ఆయన మనతో పాటు ఉండి మనకి ఆలోచన చెప్పేటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మానవునికి ఆలోచన చెప్పే దేవుడు. ఏం ఆలోచన చెప్తున్నాడంట? యోహాను సువార్త 16వ అధ్యాయం యేసు ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడ్ల ఆయన మీ ఎద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ్ల ఆయన మీ ఎద్దకు వచ్చును. ఆయన మీ ఎద్దకు వచ్చి ఏం చేస్తాడు? మనుషులందరినీ, నేను ఉంటూ చదవండి అమ్మ, మనుషులందరినీ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయును. క్రిస్మస్ సమాచారం అనుకుంటూ ఉంటారు. 2025 సంవత్సరాల క్రితం దేవదూత ప్రకటించినంత ఆ పాట అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క స్వరం నిరంతరము ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉంది, ప్రతి మానవుడితో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి మానవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఏ మానవుడు, ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. అనుకుంటూ ఉంటారు మనుషులు తత్వాన్ని బట్టి, ఏంటి దేవుడు వస్తాడంటున్నాడు రావట్లేదు, లేకపోతే దేవుని యొక్క గొప్ప కార్యాలు భూమి మీద ఎన్నో చెప్పినటువంటివి జరగట్లేదు అని వీళ్ళు తొందరపడతా ఉంటారు. కానీ దేవుడు, మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటాం, దేవుడు మనుషులు అనుకున్నటువంటి విధంగా ఆలోచన చేసేవాడు కాదు. కానీ ఆయన హృదయం ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందుకని ప్రతి ఒక్కరూ రక్షించబడాలని అవకాశం ఇస్తున్నాడు. ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త అనేటువంటిది ప్రతి క్షణం మానవునితో దేవుడు తన ఆత్మ ద్వారా ప్రచురించినటువంటి దేవుని యొక్క స్వరం. అది సువార్త. మనకు ప్రాణం, లోకానికి ప్రాణం సువార్త. అన్నిటికీ మించినటువంటి అత్యంత విలువైనటువంటి సువార్త, యేసును గూర్చిన సమాచారం. మనం 2 కొరింథీ 4వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు సమయం ఉండదు. అది దేవుని యొక్క మహిమను మరి ప్రకటించేటువంటిది, చీకటి గల హృదయంలో వెలుగుని ప్రకాశింపచేసేటువంటిది. సువార్త ద్వారా మనం దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క రక్షణని మన జీవితంలో అనుభూతి తెలుసుకుంటాం. కొంతమంది ఆకాశం చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది మా పూర్వీకులు గొప్ప వాళ్ళని పూర్వీకుల వైపు చూస్తూ ఉంటారు. మా తాతగారు పెద్ద పాస్టర్,
మీ తాతగారు పెద్ద పాస్టర్ ఆ కాలంలో మంచిదే. లేకపోతే చరిత్రలో 2025 సంవత్సరాల క్రితం గొప్ప ఈ సంఘటన జరిగింది. క్రిస్మస్ అనే వేడుక చెప్పుకోవడానికి చాలా గంభీరంగా ఉంది. కరెక్టే, అప్పుడు జరిగింది. కానీ అప్పుడు జరిగినటువంటి దానికి లేకపోతే ఈ పూర్వపు చరిత్రను నువ్వు ఎప్పుడు కూడా మనకి గుర్తుపెట్టుకోవడం వల్ల నీ అనుభవంలో నీకేం ప్రయోజనం ఉండదు. నేను ప్రయోజనం ఉంటుందండి, అది వాళ్ళకి సరిపోయింది, అది వాళ్ళ వరకు మంచిదే. కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితంలో వాళ్ళు పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎలా వర్తిస్తాయి? ఇప్పుడు మనకేం కావాలప్పుడు మన సొంతంగా మన యొక్క హృదయంలో, మన యొక్క ఆత్మలో మన సొంతంగా దాన్ని మనం అనుభవం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? పేతురు ఆయన పత్రిక రాస్తూ సమాజానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే 2 పేతురు 1వ అధ్యాయం చదువుకున్న 17, 18, 19 వచ్చిన వాళ్ళు ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలుసుకున్నాం. గట్టి చదువు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే చూడండి, పేతురు అంటున్నాడు, ఒకానొక సమయంలో అంటే తాబోరు పర్వతం మీద వీళ్ళు ఉంటున్నారు. ఆ దివ్య మహిమలో నుండి తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం యేసు ప్రభువుని అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని యొక్క స్వరం ఆ మహిమ కలిగినటువంటి మేఘంలో నుండి మరి ఈ శిష్యులకు ప్రకటించబడడం చూసినప్పుడు ఆ కొండ మీద వీళ్ళు ఉన్నప్పుడు గొప్ప మహిమను చూశారు, గొప్ప అనుభవాన్ని పొందారు. బాగుందని చెప్పుకోవడానికి అది పేతురాలు పొందారు, పేతురు, యోహాను, యాకోబు పొందారు. కాబట్టి చెప్పుకుంటున్నారు. మరి మన సంగతి ఏంటి? మనకెలాగా? మనం ఇప్పుడు తాబోరు పర్వతానికి ఎక్కి వెళ్ళి అలాంటి అనుభవాన్ని మళ్ళా పొందే తేగలమా, సంపాదించగలమా? మన సంగతి ఏంటి? కాబట్టి ఆ మాకు కలిగినటువంటి దాన్ని బట్టి కంటే మీకు ఇంకా మంచి ఆపర్చునిటీ ఉంది. 19 చదవమ్మా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మీ వద్ద ఉన్నది. చదవమ్మా. తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి కలిసి చోట్ల వెలిగించి దీపమై ఉన్నది. చూసారండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది మీ హృదయంలో వెలిగించు దీపం. అది దేవుని యొక్క వాక్యం, సువార్త, ప్రవచన వాక్యం. అది తెల్లవారు వేకూచుక మీలో ఉదయించే వరకు కూడా మీ యొక్క హృదయంలో వెలిగించేటువంటి దీపం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు, అపోస్తలులకు ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో నీకు నాకు కూడా అలాగ ప్రత్యక్షతనిచ్చు వాక్యం. అది వేకోచుక్క అంటే ఉదయించే సూర్యుడు యేసు ప్రభు నీ అనుభవంలో పునరుత్థానం యేసు ప్రభు నీకు ప్రత్యక్షం అయ్యేటువంటిది జరుగు వరకు కూడా దేవుడు తను ఇచ్చినటువంటి సువార్త, దేవుని యొక్క వాక్యము దీపం లాంటిది. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎక్కడున్నాడని మనం అటు ఇటు చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాం, లేకపోతే చరిత్రలో చూస్తూ ఉంటాం. ప్రియమైన దేని బిడ్డ వాక్యం చెప్తుంది, అది నీ దగ్గర ఉంది. ఏంటది? నీ దగ్గర ఉన్న స్థిరమైన ప్రవచన వాక్యం, సువార్త. బైబిల్ గ్రంథం అంతా కూడా సువార్త. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి సారాంశం అంతా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క హితము. దేవుడు నరుని ప్రేమించి నరుని యొక్క మరి పాప పంకరాలన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం చేసి పరలోకంలో తనతో పాటు నిత్యత్వంలో మహిమలోకంలో చేర్చడానికి దేవుడు సంకల్పించినటువంటి ఆయన ప్రేమ సంకల్పం యొక్క సారాంశం దేవుని యొక్క గ్రంథం, సువార్త. అర్థమవుతుందండి? ప్రతి వాక్యము సువార్త. ఆ సువార్త అంట మన దగ్గర స్థిరంగా ఉందంట. దాని యందు మనం లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచినట్లయితే ఆ వాక్యం మన హృదయంలో ఎలా వెలిగించేటువంటి దీపం. నీ ఆత్మను వెలిగించే శక్తి ఉంది. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినట్టు ఉంటుంది. మీ అయ్యగారికి తెలుసు, పాస్ గారికి. ఆయన చెప్పినటువంటి విధంగా విజయ్ కుమార్ గారు వాళ్ళందరి దగ్గర నేను పనిచేశాను. పెద్దవారైనా గౌరవనీయులు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు.
అయితే నా గత చరిత్ర ఏంటంటే మేము హిందూ కుటుంబంలో పుట్టినట్టు ఉంటుంది. 5 అన్నదమ్ములు మేము, ఒక సహోదరి. తల్లిదండ్రులు, కుటుంబం, నేపథ్యం ఇవన్నీ కూడా మాకు ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇటువంటి కుటుంబంలో మాకు తెలిసినటువంటి మా పితరుల దగ్గర నుంచి మా తల్లిదండ్రులు అనుసరిస్తున్నటువంటి భక్తి ఉండేది మాకు. మా తండ్రి గారు మరి ఆయనకున్నటువంటి చిన్ననాటి తర్ఫీదుని బట్టి ఎక్కువ ఇతిహాసాలు, భారత రామాయణాలు ఎక్కువ పఠించి అవి మా చేత కంఠస్థం చేయిస్తూ ఉండేవారు. నేను 4వ వాడిని. నాకు పైన 3 అన్నయ్యలు, ఒక అక్క, నా తర్వాత ఒక తమ్ముడు. కుటుంబ నేపథ్యం నుంచి బయటికి సమాజంలో చాలా భక్తి పరులుగాను, నీతిమంతులుగాను కనపరుస్తూ ఉండేవారు. కాబట్టి ఒక భక్తి భావం ఎక్కువ ఉండేది. ఎక్కువ ఈ ఇతిహాసాల్లో మమ్మల్ని తర్పిదిస్తూ ఉండేవాడు మా నాన్నగారు. ఇటువంటి విధంగా ఇంటి నేపథ్యం, మా గ్రామంలో అయితే మాకే అన్ని రకాలైనటువంటి అమ్మవార్లు, అలాగే పేరంటాళ్ళు, పూజలు, పురస్కారాలతో తరించేటువంటి ఒక నేపథ్యం ఉంది. ఎటు చూసిన బంధువులు. ఇదంతా జరుగుతున్నటువంటి కాలం. నేను ఆ కుటుంబంలో పుట్టి వయసుతో పాటు నాకు ఒక పెద్ద సందేహం నాలో మొదలైంది. ఏంటో సందేహం అంటే, అందరూ భక్తి పరులే మా ఇంట్లో, కానీ నేను ఒక్కనే ఏ భక్తి నాకు అలవాటు అవ్వట్లే. ఎందుకంటే మా మా అన్నయ్యలున్నా, నాన్నగారున్నా ఏదో ఒక వాళ్ళకి నచ్చినటువంటి ప్రతిమ దగ్గర చక్కగా మడికట్టుకొని, బ్రాహ్మణ్స్ ఏం కాదు కానీ తెచ్చుకున్న భక్తి ఇది, మడికట్టుకొని మేమే తక్కువ కాదన్నట్టు అలా ఏదో నిరూపించుకోవడానికి అలా చేసి ఉండొచ్చు. మడికట్టుకొని ఆ పూజల, పునస్కారాలు, దండకాలు ఇవన్నీ చదువుతూ తరిస్తూ ఉండేవాడు. నేను వాళ్ళలో ఒక్కను కాబట్టి నేను అలా చేయాలని ప్రయత్నిస్తే మనస్సులో ఎవరి మీద నాకు గురి ఏర్పడేది. నా సమస్య వాళ్ళలాగే నేను ఏదైనా ఒక ప్రతిమ దగ్గర కానీ, ఒక ఫోటో దగ్గర కానీ వెళ్ళి వాళ్ళు చేసినటువంటి విధంగా చెయ్యాలంటే, దేవుడు అన్ని చేసినటువంటి వాడు, దేవుడు సర్వాన్ని చేసినటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. కానీ ఆ దేవుడు, ఆ సృష్టికర్త ఈ పటం అంటే నాకు న్యాయం అనిపించట్లేదు, లేకపోతే ఈ ప్రతిమ అంటే నాకు న్యాయం అనిపించట్లేదు. నాకు పెద్ద సందేహం వయసుతో పాటు ఎక్కువైపోతూ ఉండేది. అందువల్ల ఎన్ని నించినా కూడా నాకు మనస్సులో ఏమాత్రం కూడా ఏకాగ్రత వచ్చేది కాదు. ఇది పెద్ద సమస్య అయిపోయింది నాకు. ఎలాగా దీని గురించి ఎవరికి చెప్పలేకపోతూ ఉండేవాడిని. తరచుగా ఈ తీర్థయాత్రలు కూడా తీసుకుపోతూ ఉండేవారు. నేను మనతో చెప్పుకుంటున్నాను, తిరుపతి తరచుకి వెళ్ళేవాడిని. ఎంత బొమ్మ ఉంటుంది అక్కడ. నాకు ఊహ తెలుసు బాగా, వయసులో జ్ఞానం ఉండేది. పరిశీలనగా చూసేవాడిని. అది కేవలం ఒక 5 అడుగుల ప్రతిమ. నేను పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి పూజారి బొమ్మ వెళ్ళిపోవాలి, మీరు ఇంతసేపు ఉండకూడదు, వెనకాల వస్తున్నారని ధర్మిస్తూ ఉండేవాడు. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం రైల్వే పాస్ ఉండేది, తీసుకుపోతూ ఉండేవారు. ఇలాగ ఎక్కడికి వెళ్ళా కూడా అన్వేషించడం, పరిశీలించడం అనేటువంటిది ఉండేది. దీన్ని బట్టి ఎవరి మీద నాకు మనస్సు లగ్నం అవ్వలేదు, గురి కలగలేదు. ఈ సమస్య పెరుగుతూనే ఉంది. ఇక 2వ సమస్య కూడా ఆరంభమైంది. ఒక సమస్య అయిపోయింది, 2వ సమస్య. 2వ సమస్య ఏంటంటే, బాగా వినండి, నా హృదయంలో ఉన్నది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. బహుశా మీకు కూడా అందులో అలాంటి అభిప్రాయం ఉంటే ఉండవచ్చును, మీరే పరిశీలించుకోండి. నేను వయసు ఎదుగుతూ ఉన్నప్పుడు బయట సమాజంలో మా కుటుంబాన్ని బట్టి, లేకపోతే వారిలో ఒక్కను కాబట్టి చాలా మంచోళ్ళు అని అంటూ ఉండేవారు. చాలా మంచోళ్ళని, మేము కూడా అందరూ మంచోళ్ళు అంటున్నారు కాబట్టి ఇంకా మంచిగా ఉన్నట్లుగానే ఉండేవాళ్ళు. కానీ నాలో నాకే వేరే లక్షణం కనబడేది. ఏంటా లక్షణం అంటే, భయంకరమైన ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు. ఎప్పుడూ కూడా లోపల పాపం అనేటువంటిది నాకు కొట్టొచ్చేట్టు కనబడుతూ ఉండేది. బయటికి మంచిగా చాలా అందరి దృష్టిలో కూడా మంచి కుర్రోళ్ళు చదువుకుంటున్నారని మరి అందరు చెప్పుకుంటూ ఉన్నా సరే, లోపల నా అంతర్భాగంలో మాత్రం అలా కాదు, నాలో పాపం ఉంది. ఒకవేళ నాకు అవకాశం ఉండి ఎవరు నన్ను గమనించినటువంటిదిగా ఉన్న పరిస్థితి, తప్పకుండా నాలో ఉన్న పాపాన్ని బట్టి నేను పాప పనులే చేస్తాను. కాబట్టి నాకు పాపం అనేటువంటిది అర్థమైపోతుంది. ఒక పక్క నిజమైన దేవుడు ఎవరు అనేది తెలియనటువంటి ఆ శూన్యంలో వేదన. 2వది వయసుతో పాటు నా మనస్సాక్షి ద్వారా నేను చాలా లోపల ఉన్నటువంటి తత్వంలో పాపిని,
పాపం అనేటువంటిది ఉంది, పాపపు క్రియలు ఉన్నాయి నాలో, బయటికి తెలియట్లేదు. కాబట్టి ఇలాంటి పాపపు క్రియలతో ఉన్న నాకు ముందుగతి నరకమే. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారు, కర్మను అనుభవిస్తారు ప్రతి ఒక్కరు అని. అందుకే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. ఆయనకు తెలిసిన సిద్ధాంతం, మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తే పునర్జన్మలో మంచి జీవిగా జన్మిస్తారు, ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. అలా తప్పులు చేస్తే, పాపాలు చేస్తే నికృష్టంగా ఉంటారు. కాబట్టి మంచిగా ఉండండి, మంచిగా ఉండండి ఆయన పై పైన చెప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ నాకు మాత్రం ధర్మం మనసు ముందుకు వచ్చేది అనమాట. నీలో ఉన్న పాపాన్ని బట్టి ఈ పాపం యొక్క ఫలితంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకమే నీకు ప్రాప్తిస్తుంది అని ఘంటాపదంగా నాలో నాకే ఒక స్ట్రాంగ్, అంటే ఎవరు కూడా దాన్ని తీయలేనంత విధంగా ఒక భయం ఏర్పడదు. దీంతో సతమతమైపోతా ఉన్నాను. కాబట్టి చదువు అయిపోయింది మా ఊర్లో చిన్నగా. నన్ను తీసుకొచ్చి వైజాగ్లో కాలేజీలో జాయిన్ చేశారు. బయటకంతా బాగానే ఉంది, నాకు పెద్ద సమస్యలు ఏమీ లేవు. కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి సమస్య. అప్పుడు నాకు తెలియదు. నాలో ఏర్పడుతున్నటువంటి ఈ చింతన, ఈ విచారము, పాపం నిమిత్తమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం, పరిశుద్ధాత్మ దేవుడే నాలో పనిచేస్తున్నటువంటి రహస్యం అప్పుడు నాకు తెలియదు. కానీ నాలో నేను సతమతమవుతూ ఉండేవాడిని. ఎవరైనా దీనికి జవాబు చెప్తారని. అప్పుడు ఒక శిష్యుడు, ఒక పెద్ద గురువు వచ్చాడు మా కాలనీకి. ఫస్ట్ పర్లేదండి, చెప్పండి. ఒక గురువు వచ్చాడు, నీ కోటలో ఉండేవాడిని. ఒక గురువు, పెద్ద గురువు అతను. అందరూ నమస్కారాలు పెట్టి ఆయన కాళ్ళు దండం పెడుతూ ఉన్నాడు. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నాకు అంటపడ్డది ఈ సందర్భం అంతా. ఆయన ఒక ప్రకటన చేశాడు, మీలో ఎవరికైనా సరే ఆధ్యాత్మిక విషయాల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా నేను వాటిని నివృత్తి చేస్తాను. పలానా టైము, పలానా ప్రదేశంలో నేను ఈ సభ పెడుతున్నాను అని ప్రకటించాడు. నాకు అప్పటికే ఈ సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల నుంచి నివృత్తి ఎలా వస్తుందో నాకు తెలియలేదు. కాబట్టి బుద్ధిగా ఆ సభలోకి వెళ్ళాను. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వారి ప్రశ్నలు లేవు, వాళ్ళు రెడీ చేసుకున్నారు. నా వంతు వచ్చింది. నాకు తెల్లకాయని ఇచ్చారు. అందులో 2 ప్రశ్నలు నేను రాసి ఇచ్చాను. ఆ గురువు గారు ప్రశ్నలు చదువుతారనమాట అందరి ముందు. మొదటి ప్రశ్న, నా ప్రశ్న ఏంటంటే, దేవుడు అంటే నాకు నమ్మకం. మొత్తం అంతటిని సృష్టించిన సృష్టికర్తే దేవుడని నమ్మకం. అలాంటి దేవుడు మా వీధికి ఒక దేవుడిగా, మా కుటుంబానికి ఒక దేవుడిగా, అలాగే ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళుగా ఈ యొక్క బొమ్మల రూపంలో ఉండడం అనేటువంటిది నేను తృప్తి పడట్లేదు. అందులో ఏమీ కనబట్లేదు. కాబట్టి అది నా సమస్య. సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల నాకు ఆ దేవుడిని నేను ఎలా తెలుసుకోగలుగుతానో తెలియక బాధపడుతున్నానని మొదటి ప్రశ్న రాశాను. ఆ గురువు గారు తీసుకున్నారు. కరోనా అనమాట, అంటే చురుగ్గా ఉండే పరిస్థితి. తీసి నిలబెట్టాడు అందరి ముందు. నిలబెట్టి ఒక పెద్ద మనిషిని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నవాడు అర్జున్ విసిరిగా తెమ్మన్నాడు. నేను ఎక్కడో ఎత్తుకొని విసిరిగా తెచ్చాడు. తెచ్చాక నాకు చేతులు ఇచ్చాడు. ఇచ్చి గురువు అంటున్నాడు, యోగి విసురుకో అన్నాడు. విసురుకున్నాక నీకేమనిపిస్తుంది అన్నాడు. విసురుకున్న తర్వాత కొంచెం గాలి ఫ్రెష్గా ఉంది అన్నాడు. అర్థమైందా? ఫ్రెష్గా ఉందా అని అర్థమైంది. దేవుడు అంతా నువ్వు చెప్పినట్టే అన్ని చేసినటువంటి వాడు దేవుడు, సృష్టికర్త. కానీ ఆ సృష్టికర్త ఎవరో నీకు తెలియట్లేదంటున్నావు, అంతవరకు న్యాయమే. అయితే ఆ సృష్టికర్త కోసం నీ మనస్సుకి ఏకాగ్రతని పుట్టించడం కోసం, నీ మనస్సుని ఒక కేంద్రం మీద పెట్టుకోవడం కోసం బొమ్మ పెట్టుకో. అప్పుడు నీకు మనస్సు ఏకాగ్రత వస్తుంది. అందుకే బొమ్మలు పటాలు పెట్టుకుంటారు. తెలుసుకొని నాకు బుద్ధి చెప్పాడు. నా ప్రశ్నే, నా యొక్క సందేహమే ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అంతా ఉన్నాడు, కానీ ఏకాగ్రత కోసం, మనస్సుని నిలుపుకోవడం కోసం ఒక బొమ్మను తయారు చేయమంటున్నాడు. ఆ దేవుడు అవుతాడు బొమ్మని. మళ్ళీ నా సమస్య, నా ప్రశ్న నాకే మీకు వదిలేశాడు. రెండవ ప్రశ్న చదువుతున్నాడు. నేను రాసింది ఏంటంటే, మాకు చిన్ననాటి నుండి ఉన్నటువంటి గ్రహింపుని బట్టి మానవుడు చనిపోతే ఆత్మకి శాంతి చేస్తారు, కానీ జంతుజాలాలు చనిపోయినప్పుడు జంతువులకు శాంతి చేయరు. మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, కర్మ సిద్ధాంతం, కర్మఫలం అనుభవించి మానవుడు భూమి మీద జీవించిన కాలంలో నీచక్రియలు చేసినప్పుడు పునర్జన్మలు జంతువుగా మారిపోతాడు. అదే శాస్త్రం, భగవద్గీత అంటే. అది
జంతువుగా మారిపోతాడు. జంతువుగా మారిపోతే మానవుల్లో ఉన్న ఆత్మకి శాంతి కలగాలని ఆత్మ గురించి, ఆత్మ గమనం గురించినటువంటి ఈ యొక్క ఆత్మ ఏ గమ్యానికి వెళ్ళిపోతుంది? జంతువులో లేని ఆత్మ నాకు తెలియట్లేదు సార్. అది నా ప్రశ్న. దానికి ఏం చేశాడంటే గురువు, నీ వయసు ఎంత అన్నాడు. అప్పటికి నాకు చాలా చిన్న వయసు, అప్పుడే డిగ్రీలో జాయిన్ అయ్యాను. నీ వయసుని బట్టి చూస్తే చాలా చిన్నోడివి, నువ్వు అడిగే ప్రశ్నలు చూస్తే చాలా చాలా మరి అర్థం చేసుకోవడం, వయసు జ్ఞానం ఉంటేనే కానీ అర్థం కాని ప్రశ్నలు అడుగుతున్నావు. కాబట్టి నీకు పని చేస్తానని ఒక తెల్లగతి తెమ్మన్నాడు. తెచ్చాక 4 డజన్ పుస్తకాలు రాశాడు. ఈ పుస్తకాలు కొనుక్కొని పలానా పబ్లిషర్స్ దగ్గర దొరుకుతాయి. పుస్తకాలు కొనుక్కుంటే నీకు పాండిత్యం తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి పాండిత్యం, జ్ఞానం, వయస్సు పెరిగితే నీకు ఇవన్నీ కూడా ఇవన్నీ అర్థం అవుతాయి. వెళ్ళిపోన్నాడు. అంతవరకు అవుతుంది. పాండిత్యం ఎప్పుడు సంపాదిస్తాము, జ్ఞానం ఎప్పుడు వస్తుంది, మనం అప్పటికి మన ఆత్మ ఎక్కడ పోతుంది. జవాబు చెప్పలేకపోయింది. ఈ నిర్వాహకులు అందరూ కూడా నన్ను కొట్టుకొని, ఏదో గురువు గారు గొప్ప పాండిత్యం, జ్ఞానం ఇచ్చే పుస్తకాలు నీకు రాసి ఇచ్చారు, అది నీ ఒక్కడికే కాదు అందరికీ కావాల్సినవి నేను తీసుకొని వెళ్ళి మా కాలనీలో లో గుడి ఉండేది, ఆ గుడికి సామాన్లు కట్టించారు. అందరూ ఈ పుస్తకాలు కొనుక్కొని చదువు. ఏది ప్రజలు అన్వేషణ, నా అన్వేషణకి జవాబు దొరకలేదు. సతమతం అవుతూ ఉన్నాను. ఇది పెరిగిపోతుంది నా యొక్క హృదయం అంతరింద్రియాల్లో. నిజ దేవుని తెలుసుకోవట్లేదు, అర్థం కావట్లేదు నిజ దేవుడు. అలాగే పాపం వల్ల వచ్చేటువంటి ఫలితం నరక ప్రాప్తి అనే భయం పట్టుకుంది. ఎలాగూ అనేటువంటి అన్వేషణ ఎక్కువైపోయింది. ఎవరొస్తే నవ్వుతున్నాను. నేను తెలిసి మనస్ఫూర్తికి ఎప్పుడు పాపం చేయను. మొన్నమాట చెప్తున్నాను, నా మనస్సుతో ఇష్టపూర్వకంగా కుట్ర పని ఎప్పుడు పాపం చేయను. కానీ పాపం చేస్తాను. నాకు ఇష్టం లేదు, అలా ఆలోచించడం ఇష్టం లేదు, అలాంటి పని చేయడం ఇష్టం లేదు, దుఃఖిస్తూ ఉంటాను. కానీ ఏదో నన్ను ఈడ్చుకెళ్ళి తప్పు చేయడానికి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అలాంటి యవన కాలంలో ఒక సంఘర్షణ ఎదురైనప్పుడు పౌరుషం, నేను అలాగ తప్పు చేయను, ఏ విధంగా తప్పు చేయనని హృదయంలో పోరాటం, బలహీనపరచబడేటువంటి శరీరం, ఈ సంఘర్షణలో ఉంటున్నప్పుడు నా చేతికి ఒక స్నేహితుడి ద్వారా కొత్త నిబంధన గ్రంథం దొరికింది. ఈ కొత్త నిబంధన గ్రంథం గిడియన్స్ బైబిల్ పబ్లిష్ చేసింది. ఆయన నాకు మర్యాదగా ఇస్తే, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఉండి చదువుతున్నప్పుడు నా అన్నయ్య వదిన వాళ్ళకి అభ్యంతరం అయినా ఏమైనా ఉంటుంది, ఏమైనా ఆ న్యూ టెస్టిమెంట్ పుస్తకాలు లోపలికి కనపడకుండా పెట్టేశారు. అయితే ఈ సంఘర్షణ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప, ఆయన సంకల్పం అనాలోచితంగా చూడండి ఎలాగో ఆ లోపలికి పెట్టేసినటువంటి ఆ కొత్త నిబంధన పుస్తకం తీసి చదవాలని అనిపించింది. నాకు బైబిల్కి సంబంధం లేదు, ఎందుకంటే లోకపరంగా చూసినట్లయితే మాకు అవసరం అనిపించదు. బోర్డు అని చుట్టాలు, ఒకవేళ నేను ఈ సందేహాలు ఎవరితోనే చెప్పిన చిన్న నీకేంటి, మీ నాన్నగారు మీ అమ్మగారు భక్తి పోతులు, మీ కుటుంబం, కాబట్టి ఇవన్నీ పిచ్చి ఆలోచనలు, నీకే లోటు అని నోరు మూయించేటువంటి విధంగా ఉండేది పరిస్థితి. అలాంటి వారికి యేసు ప్రభువుని గురించిన మాట, ప్రస్తావన అనేటువంటిది ఇప్పటికీ మనసు తెరవుతుంది. కానీ దేవుని యొక్క హస్తం అనేది, దేవుని యొక్క మహాకృప, ఆ కృప ఎంటాడులో ఉన్న వల్ల అనాలోచనగా ఆ పుస్తకాన్ని తీసి పుస్తకం తెరిచి చదివాను. అంతే. వాక్యం చదవగానే నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని నెరవేర్చిన రక్షకుడు అయిపోతుంది. వారు ఏ పాట నాకు చెప్పలేదు, సమాసం తెలియదు. వాక్యం చదువుతుండగానే నా హృదయంలో ఏర్పడినటువంటి ప్రతి దానికి కూడా వాక్యంలో జవాబు దొరుకుతుంది. బైబిల్ చదువుతున్నాను, చివరికి ఒక భాగానికి వచ్చాను. మార్కు సువార్త 16 ప్రకారంగా నాకు భీతి ఉంది, నా ఆత్మ నాశనానికి పోకూడదని అక్కడ వాక్యం చెప్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంటే నా వాక్యం నన్ను ఈ గొల్లలు ఎలాగైతే గొర్రె కాపులు త్వరపడి రాత్రి వెళ్ళిపోయారో అంతటి ప్రేరణ ఆ వాక్యం. చిన్నవాడిని అయినా కూడా వెంటనే పరిగెట్టుకుని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాను. నేను రక్షించబడాలి,
వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడినాడు. నేను రక్షణ కొరకు చాలా తప్పిస్తున్నాను కానీ నాకు బాప్తిసం ఇవ్వండి. అంటే స్నేహితుని తల్లిదండ్రులు వాళ్ళు రైల్వేలో పనిచేస్తారు అనమాట. ఆయన ఇన్స్పెక్టర్గా చేసేవాళ్ళు. ఆయన కూర్చోబెట్టి, బాబు నువ్వు హిందూ కుటుంబంలో వాడివి, మీ నాన్నగారు ఉన్నారు, మీకున్న కుటుంబం అంతా కూడా చిన్నపిల్లడు కాబట్టి నీకు ఏదో మేము మతంలో దించామని మా మీద అంటుంటారు. బైబిల్ చదువుకో, కొంచెం పెద్దోడు అయ్యాక ఏదో నీ నచ్చినట్టు చేతి కానీ మంచి మాటలు పెట్టి చాలా నచ్చినని పంపించాను. కానీ నేను వాక్యంలో ఒప్పించబడినటువంటిది మాత్రం హృదయంలో నుంచి పోలేదు. నిజ దేవుడు యేసు ప్రభు, రక్షకుడు యేసు ప్రభు రక్షించమన్నారు. చదువు అయిపోయింది ఈ లోపల. నాకు ఆ గ్రామం వెళ్ళిపోయాను. అక్కడ చిన్నప్రాయము మేము ఇంచుమించు బాల్య దినాలన్నీ కూడా గుళ్ళు గోపురాల్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. రాంకోలి, శివాలయాల్లో బాగా ఆటంగా. ఇవన్నీ కూడా నిజ దేవుడికి సంబంధించినవి కాదు. నిజ దేవుడు యేసు ప్రభు, రక్షకుడు యేసు ప్రభుని బయటికి చెప్పేస్తుండేవాడు. నా స్నేహితులందరూ RSS అది తీసుకెళ్ళిపోయి ఆ పూజారి దగ్గర నిలబెట్టి శతగోపురం పెట్టించేవాడు. ఏదో మాత్రం చెప్పేసాడు. శతగోపురం చెప్తే పోయేది కాదు, అది హృదయంలో నాటుకోవడం. దేవుడు అలాంటి భయంకరమైనటువంటి బంధకాలు, నేను చెప్పాలని పోల్ టైం అవుతుంది. స్నేహితుల బంధకాలు, బంధువుల బంధకాలు, అలాగే ఈ లోక సంబంధంగా ఉండేటువంటి మరి అనేకమైనటువంటి ఆశలు, ఇవన్నీ పట్టి బంధించినటువంటి బంధకాలు, వాటి నుండి దేవుడు విడిపించి ఆయన కొరకు ఒక సాక్షిగా జీవించడానికి దేవుడు మహాప్రభు దయచేశాడు. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్కు దీపం మనకి, మన అది మన హృదయంలో చీకటి అయినటువంటి హృదయంలో వెలిగించేటువంటి దీపం. ఒకనాటిగా దీపం ఎక్కడ తీసుకెళ్తుందండి? వెలుగు. మరి వేకువ చుక్క నీ జీవితంలో ఉదయించే వరకు కూడా నిన్ను నడిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో? నీ వ్యక్తిగత జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి బాంధవ్యం ఏంటో ఆయన ఎదురుకు నిన్ను తీసుకెళ్తాయి. అది క్రిస్మస్ ఆనందం. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిలో నీ ఆనందం కలిగి ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆనందించే అనుభవం లేకపోయినట్లయితే వాక్యం చెప్తుంది, దాని అది నువ్వు లక్ష్యం ఉంచాలి. దేవుని యొక్క సువార్తని నువ్వు నీ హృదయంలో లక్ష్య పెట్టాలి. దానికి నీకు చోటు ఇవ్వాలి. దాని పట్ల నిన్ను నీవు తెలుసుకోవాలి. హోషేయ అనేటువంటి భక్తుడు ఒక ఇశ్రాయేలు ప్రజలకి ఉద్దేశించి మాట రాసించి అది ముగించుకుందాం. ఎందుకంటే చాలా సార్లు మనం దేవుని దగ్గర మనం సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. 6వ వచనం 1-3 వచనాలు చదివి పెట్టమ్మా. చదవమ్మా. మనము యెహోవా యొద్దకు మరదలము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మన రొట్టెను ఆయనే మనము బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయన అనుసరించడము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఆయన ఉదయించేటువంటి దేవుడు. దేవుడు అంట రండి, మనం ఆయన దగ్గరికి రండి. ఉదయము తప్పక వచ్చును. ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపు నట్టి తొలకరి వర్షం వలె కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. నీవేం బిడ్డ ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి భక్తి ఎలాగుందంటే, ఈ శీతాకాలంలో రాత్రి మంచు పడతా ఉంటది. పొద్దున ఎండ వచ్చేకి ఏమవుతుందండి? మంచు ఉదయం ఎండ వచ్చేసరికి ఏమైంది? ఎగిరిపోద్ది. అలాంటి భక్తి, అనుభవం లేని భక్తి మన జీవితంలో మంచు లాంటిది అనమాట. మంచు ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది అని భక్తి. అందుకని దేవుడు అంటాడు, దగ్గర రండి, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆయన దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. మీ పాపాలని దేవుడు మీరు తెలుసుకుని ఒప్పిస్తాడు. ఒక దినం మిమ్మల్ని గద్దిస్తాడు, 2వ దినం ఒప్పిస్తాడు, 3వ దినం వచ్చేసరికి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మిమ్మల్ని స్థిరపరిచి మీలోనికి ఉదయాన్ని పంపిస్తాడు.
ఉదయం పంపించిన దేవుడు భూమిని తడిపినట్లు తొలకరి వాన వర్ష కడవరి వానం ఎలాగైతే పంపిస్తాడో నీ జీవితంలో తన ఆత్మ యొక్క దీవులతో నింపుతాడు. అనుభూతుకున్న బయట క్రిస్మస్ అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఆ సందేశం మన జీవితానికి అనుభవం కావాలి. దేవుడు దీవించిన గాక. మంచి తీర్మానం చేసుకుందాం. నిజంగా ప్రభు యందు నీ యొక్క హృదయం వెలిగించబడినట్లయితే నీవు చక్కగా ప్రకాశించాలి. ప్రభు కోసం నువ్వు ప్రకాశించాలి. నిద్రపోకూడదు. కొంత ఇష్టపడి తెలిసిపోయింది కాబట్టి చాలా అనడానికి కాదు, నిద్రపోవడానికి కాదు, నువ్వు ప్రకాశించాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే ఆయన 12వ వచనంలో చదువుకుంటాం. మనం కానీ భక్తి ఉంది కదా, సరిపోయింది కదా అనుకున్నట్లయితే నిద్రపోతాం. అలా నిద్రపోవద్దని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం నిద్రపోకుండా మెలుకుగా ఉంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేనికంటే ఆయన తన యొక్క కాంతిని మన మీద ప్రకాశింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 13 వచ్చిన చదవమ్మా. ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడు. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా, అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. ప్రతి క్రైస్తవుడి మీద యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింప చేస్తాడు. నువ్వు అభిషేకించబడతావు. నీలో దేవుడు ఇచ్చినటువంటి తన యొక్క ఆత్మ యొక్క కాంతిని హెచ్చు చేస్తాడు. అందుకోసం దేవుడు మనల్ని ఈ భూమి మీద ఆయుష్కాలాన్ని ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు, నిద్రించడానికి కాదు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా నీ దీపం వెలిగించబడ్డదా? నీలో కాంతి ప్రవేశించిందా? అలాగే వెలిగించబడిన జీవితం ప్రకాశిస్తుందా? ఒకవేళ నీ జీవితంలో అదే కావాలని కోరుకున్నట్లయితే మరొక అవకాశం దేవుడు తప్పకుండా నీ ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. రొటీన్గా ఏమి మనం చేయవలసిన పని లేదు. ఎవరి హృదయాలతో ప్రభు ఏ రీతిగా మాట్లాడుతున్నారో వారికే అర్థమవుతుంది.